హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం యక్ష ప్రశ్నలు అనే దాని గురించి తెలుసుకుందాం. పాండవులలో పెద్దవాడు యుధిష్ఠిరుడు ధర్మానికి ప్రతిరూపం. అతని ధర్మబుద్ధిని ప్రతిబింబించే సంఘటనలు మహాభారతంలో కోకొల్లలుగా ఉన్నాయి. వాళ్ళు అరణ్యవాసం చేస్తున్నప్పుడు పాండవులు ఒకనాడు అడవిలో తిరుగుతూ ఉండగా వారికి విపరీతమైన దాహం వేసింది. అందరిలో చిన్నవాడైన సహదేవుడు ఒక చెట్టు ఎక్కి వెతకగా దూరంగా ఒక నీటి మడుగు కనిపించింది. అన్నలను అక్కడే ఉండమని చెప్పి నీటి కోసం సహదేవుడు మడుగు వైపు వెళ్ళాడు. ముందు తాను దప్పిక తీర్చుకొని తర్వాత తన సోదరులకు నీళ్లు తీసుకొని పోదామనుకున్నాడు. కానీ తీరా మడుగులోకి దిగబోయేసరికి విచిత్రంగా ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపించింది. సహదేవా, ఆగు, నేను ఒక యక్షుణ్ణి. ఈ మడుగు కావలి కాస్తున్నాను. నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెబితే కానీ ఈ మడుగులో దిగడానికి వీల్లేదు అని అన్నాడు యక్షుడు. సహదేవుడు ఆ మాటలను లక్ష్యపెట్టక గబగబా దోసిళ్లతో నీళ్లు తీసుకొని తాగాడు. వెంటనే స్పృహ తప్పి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. కొద్దిసేపటికి తమ్ముణ్ణి వెతుకుతూ నకులుడు కూడా వెళ్ళాడు. నకులుడు మొండిగా ప్రవర్తించి మడుగు వద్ద ప్రాణాలు వదిలారు. ఎంతకు రాని తమ్ముళ్ళ గురించి కంగారు పడుతూ అర్జునుడు, భీముడు కూడా వెళ్ళారు. వారు కూడా యక్షుడికి తిన్నగా సమాధానాలు చెప్పక ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. చివరికి పాండవ అగ్రజుడు అంటే ధర్మరాజు మడుగు వద్దకు చేరాడు. చనిపోయిన తన సోదరులను చూసి దిగ్భ్రమ చెందాడు. నెమ్మదిగా మడుగులోకి దిగబోయాడు. యక్షుని కంఠం నుండి మళ్ళీ అవే మాటలు వినిపించాయి. ధర్మతనయుడు యక్షుడి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సన్నద్ధుడై నిలబడ్డాడు. మానవుని ఆపదల్లో కాపాడేది ఏది అంటే ధైర్యం అని చెప్పాడు ధర్మరాజు. ఏ శాస్త్రం చదివితే మానవుడు వివేకవంతుడవుతాడు అంటే శాస్త్రాధ్యయనం వల్ల వివేకం రాదు, సజ్జన సాంగత్యం వల్లే వివేకం వస్తుంది. ఊర్వి కన్నా ఉదారమైనది, నిలకడగలది ఏది అంటే పృథ్వీ కంటే ఉదాంతమైనది కన్నతల్లి. గాలి కంటే వేగంగా ప్రయాణించగలిగేది ఏది అంటే మనస్సు. దేశాటన చేసేవానికి తోడు ఏది? తాను నేర్చిన విద్య. హృదయానికి ఏది ఎక్కువ ఆనందం ఇస్తుంది? సత్ప్రవర్తన వల్ల వచ్చే ఫలితం. మనిషిని గౌరవించేది ఎప్పుడు? అహం వినాశకారి అని తెలుసుకున్నప్పుడు. ప్రపంచంలో అన్నిటికన్నా వింత్య అయినది ఏది? ప్రతినిత్యం ఎందరో తనువులు చాలిస్తూ ఉన్నారు. జాతస్య మరణం ధ్రువం అని ప్రతి మనిషికి తెలుసు. కానీ తాము ఎప్పటికీ జీవించి ఉండాలని, అలానే జీవిస్తామనే ప్రతివారు అనుకుంటారు. అందుచేత రేపు చావబోయేవాడు ఈరోజు మరణించిన వాడి కోసం రోదిస్తున్నాడు. ఇంతకన్నా వింత ఏముంది? యుధిష్ఠిరుడి సమాధానాలు విన్న యక్షుడు సంతోషించాడు. చనిపోయిన నీ సోదరుల్లో ఒక్కరిని మాత్రమే బతికిస్తాను, ఎవరు కావాలో కోరుకో అన్నాడు. ధర్మరాజు నకులుణ్ణి బతికించమని కోరాడు. యక్షుడు ఆశ్చర్యపడి కారణం అడిగాడు. దానికి యమధర్మరాజు, అయ్యా, మా తండ్రి గారికి 2 భార్యలు. పెద్ద భార్య మా మాతృమూర్తి కుంతికి నేనున్నాను. రెండవ భార్య కుమారులలో ఒకరైనా జీవించి ఉండడం న్యాయమని నేను భావిస్తున్నాను అన్నాడు. అతని ధర్మనిరతికి, సూక్ష్మ దృష్టికి సంతోషించి యక్షుని రూపంలో ఉన్న ధర్మదేవత తన నిజస్వరూపంతో ధర్మరాజు ఎదుట ప్రత్యక్షమైనాడు. మరణించిన పాండుకుమారుల 4 బతికించి అంతర్ధానమయ్యాడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.